ఉన్నారు? నేను శ్యామల. ఇది మన S5 ఫుడ్ ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చేపల పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఈరోజు చూద్దాం. చేపల పులుసు కోసం మనం ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా మేమైతే ఈరోజు లైవ్ ఫిష్ తెచ్చుకున్నాము. ముక్క చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలాంటివి వాడుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం. తరువాత కారం 4 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే చేపల కూర కదండి, నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది మనకు. తరువాత పసుపు, తరువాత ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే స్వీట్ వచ్చేస్తుంది, కూర అంత టేస్టీగా అనిపించదు. తర్వాత టమాటాలని ఇలా మెత్తగా మ్యాష్ చేసేస్తున్నాను నేను. ఇలా మ్యాష్ చేసుకుంటే చేపల కూరకి టేస్ట్ బాగా వస్తుంది. టమాటాలు 2 పెద్దవి వేస్తున్నానండి నేను. టమాటాలు ఎక్కువ వేసుకుంటే చేపల కూర బాగుంటుంది. టమాటాలు ఇవన్నీ బాగా పిసికేసుకున్నాం కదా. దీనిలో 1 స్పూన్ పసుపు, ఆయిల్ 1.5 కప్పు వేసి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి 1 గంట పాటు వదిలేయాలి. గంట అయిపోయిందండి. మూత తీసి ఇందులో 1 కప్పు మామిడికాయ ముక్కలు, 50 గ్రాములు చింతపండు గుజ్జు వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకున్నాం. పులుసు బాగా దగ్గర పడుతుంది కదా. ఈ చేపల కూర ఉడికిపోయిందండి. చివరగా చేపల పులుసు దించబోయే ముందు 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేగాక పొడి దంచుకోవాలి. నూనె వేయకూడదండి. ఆవాలు మెంతులు పొడిని ఇందులో వేసి ఒకసారి నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలండి. ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి దించి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి.